जाएंगे और उनसे पूछेंगे, अगर जनता कहेगी ईमानदार है तो हम आके इसकी कुर्सी पे बैठेंगे। 2020 में आया था मैं, 2020 में मैंने कहा था, मैंने अगर काम किया हो तो मेरे को वोट देना और काम नहीं किया हो तो वोट मत देना, कहा था कि नहीं कहा था। आज मैं आपके बीच में आया हूं, मैं कह रहा हूं अगर मैं ईमानदार हूं तो वोट देना, अगर मैं बेईमान हूं तो वोट मत देना, बिल्कुल मत देना। भारत माता की, भारत माता की। भ्रष्टाचार का एक ही काल, भ्रष्टाचार का एक ही काल, भ्रष्टाचार का एक ही काल, भ्रष्टाचार का एक ही काल। ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తనకి ఓటు వేయాలని, తను ఏ తప్పు చేయలేదు, తనకు ఓటు వేయాలంటే తనకి ఓటు వేయాలని లేదు అంటే లేదంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన కేజ్రీవాల్ ఆయన ప్రకటన చేయడం జరిగింది. నిన్న ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి కూడా సిబిఐ పరంగా ఆయన బెయిల్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అయితే ర్యాలీ నిర్వహించాలని తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆయన ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తను ఏ తప్పు చేయలేదు, తను ఇమాందారీగా ఉన్నానంటుండే తనకి ఓటు వేయాలని, లేదు అంటే లేదు అంటూ కూడా ఆయన అభ్యర్థించడం జరిగింది. 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా అంటూ కూడా కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైన వార్త. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ఈ రోజు ప్రకటించడం జరిగింది. 2 రోజుల్లోగా ఎల్జీని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్లుగా కూడా కేజ్రీవాల్ వెల్లడించారు. మొన్న జైలు నుంచి విడుదలైన తర్వాత 2 రోజులకి ఆయన ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. 2 రోజుల్లోగా తన పదవికి రాజీనామా చేయనున్నట్లుగా, ప్రజలు తీర్పు చెప్పేంత వరకు కూడా సీఎం కుర్చీలో కూర్చోబోను అని చెప్పి కేజ్రీవాల్ స్పష్టం చేయడం జరిగింది. అయితే 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సో ఆలోపు 6 నెలల సమయం ఉంటుంది కాబట్టి, సో ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ముఖ్యంగా ఒకవేళ రాజీనామా చేస్తే కనుక మహారాష్ట్ర, జార్ఖండ్ తో కలిపి ఎన్నికల సంఘం ఎన్నికలకు వెళ్తుందా, లేక 6 నెలల సమయం వరకు వేచి చూస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి లేకుండానే గడిచిన 6 నెలలుగా ఢిల్లీలో పాలన కొనసాగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ అలాగే సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయ్యి సుమారు 5.5 నెలల పాటు కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైల్లో ఉన్న సందర్భంలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. కానీ జైలు నుంచి బెయిల్ పైన విడుదలై వచ్చిన తర్వాత ఇప్పుడు తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటన చేయడం చాలా కీలకంగా మారింది. అరెస్ట్ సందర్భంలోనే ఇది తప్పుడు కేసు, బోగస్ కేసు, రాజకీయ కారణాలతో ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి కేసు పెట్టారని చెప్పి కేజ్రీవాల్ ఆరోపించడం జరిగింది. కానీ జైల్లో ఉన్న సమయంలో ఆయన అరెస్ట్ ఇటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. కానీ బెయిల్ పై వచ్చిన తర్వాత ముఖ్యంగా కోర్టు ఆదేశాలతో ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఆయన నిర్ణయాలు తీసుకోవచ్చా లేదా అన్న అంశానికి సంబంధించి ఈడీ కేసులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సిబిఐ కేసులో తమ ముఖ్యంగా తీర్పును వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా ఉజ్వల్ భుయాన్ తెలియపరచడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అది ఆమ్ ఆద్మీ పార్టీకి ప్లస్ అవుతుంది, ప్రజాబాహుల్యంలోకి వెళ్ళొచ్చు. తాను ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకున్నాను ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కేజ్రీవాల్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సందర్భంగా రాజీనామా చేయకుండా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికలకు ముందు 6 నెలల పదవీ కాలం ప్రభుత్వానికి ఉన్నగానే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. 2 రోజుల్లోగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని అందించబోతున్నారు. సో ఖచ్చితంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మనీష్ సిసోడియా బెయిల్ పై విడుదలైన తర్వాత పాదయాత్రని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టడం జరిగింది. కేజ్రీవాల్ కార్యక్రమంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. आज मैं आपकी अदालत में आया हूं, जनता की अदालत में आया हूं।
आपसे पूछने के लिए आया हूं, क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनाहगार मानते हो? मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनाहगार है? दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं।